Today we are discussing about population and human resources development chapter. జనాభా మానవ వనరుల అభివృద్ధి చాప్టర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అంటే ఈ చాప్టర్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ ఇవ్వచ్చు, 1 మార్క్స్ ఇవ్వచ్చు. ముఖ్యంగా ఈ 2 మార్క్స్ గురించి ఎక్కువగా ఎందుకు చెప్తున్నానంటే డిఎస్సి వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. సీనియర్ ఇంటర్లో సీనియర్ ఎకనామిక్ స్టూడెంట్స్కి ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్గా ఉపయోగపడుతుంది. డిఎస్సి వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్లో డిఎస్సి వాళ్ళకి వచ్చి ఎకనామిక్స్ యొక్క సోషల్ స్టడీస్ వాళ్ళకి ఎకనామిక్స్ గురించి తెలుసుకునేదానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పచ్చు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఏపీపీఎస్సి గ్రూప్ ఎగ్జామ్ల వాళ్ళకు కూడా నీకు ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము బర్త్ రేటు, డెత్ రేటు, పాపులేషన్ ఎక్స్ప్లోషన్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, గ్రేట్ డివైడింగ్ హీరో పాపులేషన్, లిటరసీ రేటు గురించి తెలుసుకుంటాం. అంటే జననాల రేటు, మరణాల రేటు, జనాభా విస్ఫోటనం, జనసాంద్రత, వృత్తుల వారి జనాభా విభజన, జనాభా గొప్ప విభాజిక సంవత్సరం, అక్షరాస్యత రేటు గురించి తెలుసుకున్నాం. ప్రతి ఒక్క టాపిక్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ విషయంలో కానీ అలా కూడా నీకు ఈ సీనియర్ ఇంటర్కి ముఖ్యంగా ఈ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఫస్ట్ బర్త్ రేట్, జననాల రేటు. బర్త్ రేట్ ఇస్ a ratio of the number of births among 1000 population in a year. The birth rate in 2011 was 21.8 per 1000 population. బర్త్ రేట్ అంటే ఏంటి అంటే బర్త్ రేట్ అంటే నీకు 1000 పాపులేషన్లో ఎంతమంది పుట్టారు అని చెప్పే రేషియో అనమాట. అంటే 2011 ప్రకారంగా 1000 పాపులేషన్కి 21.8 మంది పుట్టారు. అంటే 1000 21.8% పుట్టారు అనమాట. ది రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బర్త్స్ గురించి తెలియజేస్తుంది. జననాల రేటు, జననాల రేట్ అంటే జనాభాలో ఒక 1000 మంది జనాభాకి ఎంతమంది పుడుతున్నారు ఆ పుడుతున్న యొక్క రేషియో గురించి తెలియజేస్తుంది. 2011 లెక్కల ప్రకారం 1000 పాపులేషన్కి 21.8% పుట్టారు. అంటే రేషియో వచ్చి 21.8 అనమాట. అంటే 22:1000. డెత్ రేట్, కాబట్టి డెత్ రేట్ మరణాల రేటు. డెత్ రేట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ డెత్స్ అమాంగ్ 1000 population in a year. The death rate in 2011 was 7.1 per 1000 population. డెత్ రేట్ అంటే మరణించే వాళ్ళ సంఖ్య. అంటే 1000 పర్సన్స్కి దేశంలో ఎంతమంది మరణిస్తున్నారు అని రేషియో గురించి చెప్పేది. 1000 పర్సన్స్కి ఎంతమంది మరణిస్తున్నారు అని చెప్పేది నీకు డెత్ రేటు. 2011 ప్రకారం 1000 పాపులేషన్కి 7 మెంబర్స్ మరణిస్తున్నారు. అంటే డెత్ రేట్ తక్కువగా ఉంది, అక్కడేమో బర్త్ రేట్ ఎక్కువగా ఉంది అని చెప్పదు. కానీ మరణాల రేటు అంటే నీకు 1 ఇయర్లో 1000 మంది ప్రజలకు ఎంతమంది మరణిస్తున్నారు అని నిష్పత్తిని తెలియజేస్తుంది. మరణాల రేటు 2011లో 1000 మందికి 7.1 ఉంది. అంటే 1000 మందికి 7 మంది మరణిస్తున్నారు. అంటే భారతదేశంలో మరణాల రేటు తక్కువగా ఉంది, జననాల రేటు ఎక్కువగా ఉందని చెప్పి మనం చెప్పచ్చు. ఈ యొక్క బర్త్ రేటు, డెత్ రేట్ గురించి తెలుసుకుంటేనే మనం పాపులేషన్ ఎక్స్ప్లోషన్ గురించి తెలుసుకుంటాం. బర్త్ రేట్ తెలిసి ఉండాలి, డెత్ రేట్ తెలిసి ఉండాలి. దీన్ని బట్టే పాపులేషన్ ఎంత ర్యాపిడ్గా పెరుగుతుంది, పాపులేషన్ స్పీడ్గా పెరుగుతుందా అని చెప్పద్ది. అది పాపులేషన్ ఎక్స్ప్లోషన్, జనాభా విస్ఫోటనం అంటారు. ఇప్పుడు మనం పాపులేషన్ ఎక్స్ప్లోషన్ తెలుసుకుంటాం. అంటే బర్త్ రేట్ exceeds the death rate during a particular period of time. It is called population explosion. India experiences this
పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అట్ ప్రజెంట్. పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటే డెత్ రేట్ కన్నా కూడా బర్త్ రేట్ ఎక్కువగా ఉన్నాం. బర్త్ రేట్ ఎక్సీడ్స్ డెత్ రేట్. బర్త్ రేట్ వచ్చి డెత్ రేట్ కన్నా ఎక్కువగా ఉంది. అంటే బర్త్ రేట్ ఎక్కువగా ఉంది, డెత్ రేట్ తక్కువగా ఉంది ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో. 1 year కావచ్చు, 10 years కావచ్చు. పాపులేషన్ 10 years లెక్క పెడతాం మనం సెన్సస్. కాబట్టి బర్త్ రేట్ వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువగా ఉండి డెత్ రేట్ తక్కువగా ఉంటే పాపులేషన్ స్పీడ్గా పెరగద్ది. దీన్నే పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటారు. అంటే నీకు బర్త్ రేట్ ఎక్కువగా ఉంది అంటే పుట్టేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. అంటే జననాల రేట్ ఎక్కువగా ఉండి మరణాల రేట్ తక్కువగా ఉంటే జనాభా వేగంగా పెరుగుద్ది. ఇలా జనాభా వేగంగా పెరగడాన్ని జనాభా విస్ఫోటనం అంటారు. ప్రస్తుతం మన భారతదేశము ఈ దశలో ఉందని చెప్పచ్చు. అంటే ఈ యొక్క జనాభా సిద్ధాంతం నుంచి తెలియజేస్తుంది. అభిలషణీయ అది జనాభా పరిణామ సిద్ధాంతం అంటారు. ఈ జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారంగా నీకు పాపులేషన్ యొక్క గ్రోత్ని 3 స్టేజ్లో డివైడ్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో నీకు బర్త్ రేటు, డెత్ రేటు 2 ఈక్వల్గా ఉంటాయి. సెకండ్ స్టేజ్లో బర్త్ రేట్ ఎక్కువగా ఉంటుంది, డెత్ రేట్ తక్కువగా ఉంటుంది. థర్డ్ స్టేజ్లో నీకు బర్త్ రేట్ తగ్గిపోద్ది. ఇలా 3 స్టేజ్ మాల్టస్ వచ్చి నీకు జనాభా పరిణామ సిద్ధాంతం తెలియజేశాడు. ప్రజెంట్ ఈ యొక్క ఇండియా వచ్చేసి సెకండ్ స్టేజ్లో ఉంది. సెకండ్ స్టేజ్ ఏంటి? బర్త్ రేట్స్ ఏమో ఎక్కువగా ఉన్నాయి, డెత్ రేట్స్ ఏమో తక్కువగా ఉన్నాయి. బర్త్ రేట్ ఎందుకు ఎక్కువగా ఉంది? బర్త్ రేట్ ఎక్కువగా ఉందంటే నీకు వీళ్ళు ట్రెడిషనల్ థింకింగ్ ఉంటుంది, కస్టమ్స్ని పాటిస్తారు. అందుకని ఎక్కువ మంది భగవంతుడు మనకి ఇచ్చిన వరము పిల్లల్ని చంపకూడదు, ఆపరేషన్ చేసుకోకూడదు అని మూఢనమ్మకాలు ఉంటాయి. ఈ మూఢనమ్మకాల వల్ల ఎక్కువ మంది కంటూ ఉంటారు. బర్త్ రేట్ పెరుగుతూ ఉంటుంది. డెత్ రేట్ ఎందుకు తగ్గుద్దంటే మనకు ఇంతకుముందు మెడికల్ ఫెసిలిటీస్ లేవు. కలరా, మసూచి ఇవన్నీ వస్తే లక్షల మంది చచ్చిపోయారు బెంగాల్ కరువులో. అప్పుడు బెంగాల్ డ్రాట్ ఏర్పడడం లక్షల మంది చచ్చిపోయారు. కానీ ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీ డెవలప్ అయింది. క్యాన్సర్ వచ్చిన వాడికి కూడా క్యూర్ అవుతాం జబ్బులు పెట్టుకుంటే. దీనివల్ల మెడికల్ ఫెసిలిటీస్ వల్ల డెత్ రేట్ అనేది తగ్గిపోయింది. కాబట్టి డెత్ రేట్ తగ్గింది, బర్త్ రేట్ పెరిగింది. బర్త్ రేట్ మీద పాపులేషన్ స్పీడ్గా పెరగద్ది. ఇలా పాపులేషన్ స్పీడ్గా పెరగడాన్ని పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటారు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఫ్యూచర్స్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్లో ఉంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు అనమాట. కాబట్టి యొక్క డెమోగ్రాఫిక్ థియరీ ఆఫ్ పాపులేషన్ అంటారు. డెమోగ్రాఫిక్ థియరీ ఆఫ్ పాపులేషన్, జనాభా పరిణామ సిద్ధాంతం అంటారు. ఆ సిద్ధాంతం ప్రకారంగా ఈ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ ఏర్పడింది. మళ్ళీ దాని గురించి టాపిక్ మళ్ళీ చెప్తాను. ఈ డెమోగ్రాఫిక్ థియరీ ఆఫ్ పాపులేషన్ మళ్ళీ చెప్తాను. కాబట్టి మన భారతదేశంలో జననాల రేట్ ఎక్కువగా ఉండి మరణాల రేట్ తక్కువగా ఉన్నందువల్ల పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అనేది ఏర్పడింది. కాబట్టి జననాల రేట్ ఎందుకు ఎక్కువగా ఉందంటే పురాతన సాంప్రదాయాల్ని, మూఢనమ్మకాన్ని పాటిస్తారు. ఎక్కువ మంది పుట్టేదానికి ఫ్యామిలీలు ఎక్కువ మంది కంటూ ఉంటారు. జననాల రేట్ పెరిగిపోతుంది. మరణాల రేట్ ఎందుకు తక్కువగా ఉందంటే వైద్య సౌకర్యాలు అభివృద్ధి చెందాయి, మల్టీనేషనల్ హాస్పిటల్స్ ఏర్పడ్డాయి. దీనివల్ల మరణించే వాళ్ళు తగ్గిపోయారు. మరణాల రేట్ తగ్గింది, జనాలు పెరిగింది, జనాభా విస్ఫోటనం ఏర్పడింది. జనాభా పరిణామ సిద్ధాంతం అంటారు. దీన్ని 3 దశల్లో చెప్తారు. మొదటి దశలో జననాల రేటు, మరణాల రేటు తక్కువగా ఉంటాయి. రెండవ దశలో జననాల రేటు ఎక్కువగా ఉంటుంది, మరణాల రేటు తక్కువ, జనాభా వేగంగా పెరగదు. ఈ దశలో ఉంది మన దేశం, భారతదేశం. మూడవ దశలో నీకు అందరూ వెస్టర్న్, నీకు ఇంటికి 2 ఉంటే చాలు, మనమంతా కూడా ఇక్కడ ఖర్చులు భరించలేము, పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎక్కువ పెద్ద ఇల్లు తీసుకోవాలి, ఖర్చులు పెరిగిపోతాయి, జాబులు చేసుకుందని వీలు ఉండదు. అందుకని ఫ్యామిలీలో 2 జాబులు చేస్తే కానీ నీకు జరగదన్నమాట. అందుకని వాళ్ళు 2 కానీ 1 కానీ ఉండేది ప్రయత్నిస్తారు. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అయితే, వెస్టర్న్ కల్చర్ డెవలప్ అయిన దానివల్ల ప్రజలకి వాళ్ళకి ఇన్కమ్ గురించి ఇబ్బంది పడతారు. ఎందుకులే చిన్న ఫ్యామిలీ ఉంటే చాలని చెప్పేసి
నీకు ప్రయత్నిస్తారు. అందుకని పాపులేషన్ తగ్గడం ప్రారంభిస్తారు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత అంటారు. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఇన్ ఏ కంట్రీ ఈజ్ కాల్డ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ వచ్చేసి ఒక దేశంలో ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు అని చెప్పేది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. పర్ స్క్వేర్ కిలోమీటర్కి పాపులేషన్ పీపుల్ ఎంతమంది నివసిస్తున్నారు అని చెప్పేది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. టోటల్ పాపులేషన్ని టోటల్ ఏరియాతో డివైడ్ చేస్తే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వస్తుంది. జనసాంద్రత అంటారు. దేశంలో ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది జీవిస్తున్నారు అని చెప్పేది నీకు జనసాంద్రత. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పట్టణాల్లో ఎక్కువ మంది నివసిస్తుంటారు. చదరపు కిలోమీటర్ సిటీస్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అదే పల్లెటూళ్ళలో మనకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి దూరంగా నివసిస్తారు, జనసాంద్రత తక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో భూమి ఎక్కువగా ఉంటుంది, జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది ప్రజలు జీవిస్తున్నారు అని చెప్పేదే జనసాంద్రతగా మనం చెప్తామన్నమాట. ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, వృత్తుల వారి జనాభా విభజన. అంటే ఒక దేశంలో ఉండే ప్రజలు ఏ వృత్తుల మీద ఎంతెంత శాతం ఆధారపడుతున్నారు అని చెప్పేది వృత్తుల వారి జనాభా విభజన. మన దేశంలో వృత్తిని 3 రకాలుగా విభజించారు. ఆక్యుపేషన్స్ 3 టైప్స్లో డివైడ్ చేశారు. ప్రైమరీ ఆక్యుపేషన్, సెకండరీ ఆక్యుపేషన్, టెర్షియరీ ఆక్యుపేషన్. దీని గురించి ఒక టాపిక్ చెప్పుకున్నాను నేను. ఈ యొక్క 10th సిలబస్ సంబంధించి ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ చెప్పుకున్నాను. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ చెప్పుకున్నాను. దాంట్లో వస్తానమాట ఇది. కాబట్టి ద ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ refers to the distribution of its population according to the different occupation, namely primary occupation, secondary occupation, tertiary occupation. ఆక్యుపేషన్స్కి అనుగుణంగా పాపులేషన్ని డివైడ్ చేయడాన్ని ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అంటారు. వీటి 3 రకాలుగా విభజించారు. ప్రైమరీ ఆక్యుపేషన్ అగ్రికల్చర్ సంబంధించింది, సెకండరీ ఆక్యుపేషన్ ఇండస్ట్రీకి సంబంధించింది, టెర్షియరీ ఆక్యుపేషన్ సర్వీస్ సెక్టార్కి సంబంధించింది. కాబట్టి మన భారతదేశంలో ఇండియాలో ప్రైమరీ సెక్టార్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రైమరీ ఆక్యుపేషన్లో ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. ఆ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్, కానీ ఇప్పుడు గ్రోత్ మాత్రం టెర్షియరీ సెక్టార్లో ఎక్కువగా ఉంది. కాబట్టి వృత్తుల వారి జనాభా విభజన అంటే ఏంటంటే ఒక దేశంలోని ప్రజలు వృత్తుల వారీగా ఏ విధంగా పనిచేస్తున్నారో డివైడ్ చేయడాన్ని, విభజించడాన్ని వృత్తుల వారి జనాభా విభజన. జనాభా ఏ వృత్తుల్లో పనిచేస్తున్నారని విభజించి చెప్పడాన్ని వృత్తుల వారి జనాభా విభజన అంటారు. ప్రాథమిక వృత్తులు, ద్వితీయ వృత్తులు, తృతీయ వృత్తులు అని 3 రకాలుగా డివైడ్ చేశారు. ప్రాథమిక వృత్తులు అంటే వ్యవసాయ రంగం, ద్వితీయ వృత్తులు అంటే పారిశ్రామిక రంగం, తృతీయ వృత్తులు అంటే సేవా రంగం. కాబట్టి వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది పనిచేసుకుంటే మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ రంగం మీద ఎక్కువగా పనిచేస్తుంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సేవా రంగము, పారిశ్రామిక రంగంలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని వృత్తుల వారి జనాభా విభజన అని చెప్పి అంటారు. గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్, జనాభా గొప్ప విభాజక సంవత్సరము. గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్, జనాభా గొప్ప విభాజక సంవత్సరం. ద ఇయర్ 1921 is regarded great dividing year because both death rates and birth rates were high before 1921. Later, death rate has been decreasing more rapidly than birth rate in India. Great dividing year of population అంటే 1921 ఇయర్ని మనము గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్ అంటారు. ఎందుకంటే ఈ 1921 వరకు ముందు బర్త్ రేట్ ఎక్కువగా ఉంది, డెత్ రేట్ ఎక్కువగా ఉంది, పాపులేషన్ స్పీడ్గా పెరగల. ఆఫ్టర్ 1921 డెత్ రేట్ తగ్గిపోయింది, బర్త్ రేట్ పెరిగింది, పాపులేషన్ స్పీడ్గా పెరిగింది. కానీ 1921 ముందు బర్త్ రేట్స్, డెత్ రేట్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి గ్రేట్
డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్ చెప్పి అంటారు. జనాభా గొప్ప విభాజక సంవత్సరం అంటారు. 1921వ సంవత్సరాన్ని జనాభా గొప్ప విభాజక సంవత్సరంగా చెప్తారు. ఈ సంవత్సరంలో జననాల రేటు మరణాల రేటు సమానంగా ఉంది. పుట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మరణించే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. జనాభా స్పీడ్గా పెరగల. 1921 తరువాత మరణాల రేటు తగ్గిపోయింది, జననాల రేటు పెరిగింది. జనాభా స్పీడ్గా పెరిగింది, అక్కడికి పెరుగుతూనే వచ్చింది. అందువల్ల 1921ని జనాభా గొప్ప విభాజక సంవత్సరంగా చెప్తారు. లిటరసీ రేట్, అక్షరాస్యత రేటు, చదువుకున్న వాళ్ళు మన దేశంలో ఎంతమంది ఉన్నారు, అసలు అక్షరాస్యత రేట్ అంటే ఏంటి? లిటరసీ రేట్ ఈజ్ obtained by dividing the 7 year and above literated population with the population of the country. మనము లిటరసీ రేట్ ఎలా వస్తుందంటే దేశంలో 7 years కన్నా ఎక్కువ మంది ఏజ్ ఉండి చదువుకున్న వాళ్ళని ఆ పాపులేషన్ని టోటల్ పాపులేషన్తో డివైడ్ చేయాలి. దేశంలో 7 years కన్నా అంతకంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కదా ఎంతమంది చదువుకో ఉన్నారు, దాన్ని టోటల్ పాపులేషన్తో డివైడ్ చేయాలి. అప్పుడు లిటరసీ రేట్ అనేది వస్తుంది. కాబట్టి లిటరసీ రేట్ ఈజ్ obtained by dividing the 7 year and above literated population is population of the country. 7 year and above literated age population ని టోటల్ పాపులేషన్తో డివైడ్ చేయాలి. అప్పుడు లిటరసీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. లిటరసీ రేట్ ఎక్కువగా ఉంటే ఆ దేశం ఎక్కువగా డెవలప్ అవుతుంది. డెవలప్డ్ కంట్రీస్లో లిటరసీ రేట్ ఎక్కువగా ఉంటుంది, డెవలపింగ్ కంట్రీస్లో లిటరసీ రేట్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ మీకు లిటరసీ రేట్ని బట్టే డెవలపింగ్ కంట్రీ అని చెప్పచ్చు. ఈ స్టూడెంట్స్, నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ద్వారా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే న్యూ కంటెంట్స్ అంతా కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల నా ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది.